అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 13వ తేదీ ఆదివారం రోజు తులారాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం రోజు తులారాశి వారు ఎక్కువ కష్టపడతారు, బాగా శ్రమ పడతారు, ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం కుదరకపోవచ్చు. ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆర్థిక పరంగా ఆదాయ వ్యయాలు అన్నీ సరిసమానంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు లేదా బయటి వారి మధ్య కావచ్చు, అభిప్రాయ భేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవగాహన రాహిత్యానికి కూడా అస్సలు తావు ఇవ్వకండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, తోడికోడళ్ళ మధ్య, అత్తాకోడళ్ళ మధ్య, అలాగే అన్నదమ్ముల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవడం చాలా అవసరం అవుతుంది. ఒకరు కోపం తెచ్చుకున్నా సరే మరొకరు శాంతంగా ఉండాలి. గొడవను తగ్గించే ప్రయత్నం చేయాలి. అప్పుడే ప్రశాంతంగా కాలం గడుస్తుంది. ఈరోజు తులారాశి వారికి మనసు మరియు శరీరం రెండూ కూడా అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుంది. బాగా అలసిపోతారు. కాబట్టి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. తులారాశి వారికి ఈ ఆదివారం రోజు యొక్క తారాబలం గమనిస్తే చిత్తా నక్షత్రం వారికి జన్మతార ఉంది. కాబట్టి వీరు ఆరోగ్యం విషయంలో, తమ వ్యక్తిగత పనుల విషయంలో, ఉద్యోగ మరియు ఆరోగ్యపరమైన అంశాల్లో తప్పకుండా జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇక స్వాతి నక్షత్రం వారికి పరమ మిత్రతార ఉంది. కాబట్టి ఈరోజు మీకు చాలా బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి సవ్యంగా పూర్తవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆటంకాలు, అడ్డంకులు, గొడవలు, ఇబ్బందులు లేకుండా రోజు గడుస్తుంది. అలాగే విశాఖ నక్షత్రం వారికి మిత్రతార. కాబట్టి వీరికి కూడా ఈ రోజంతా శుభప్రదంగానే సాగుతుంది. ముఖ్యమైన కార్యాలు అలాగే ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఈరోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించకండి. లక్ష్మీ అష్టకాన్ని పారాయణం చేయండి. ఎప్పుడైనా సరే ఆదివారం వచ్చిన రోజున మన కంటికి కనిపించే సూర్యదేవుడిని సాక్షాత్తు నారాయణమూర్తిగా భావించి మహావిష్ణువును పూజించాలి. ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణం చేసి తరువాత గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసుకొని నెయ్యి పోసి మహావిష్ణువు ముందు దీపాలు వెలిగించి నమస్కారం పెట్టుకొని స్వామివారికి మీ కష్టం చెప్పుకుంటే ఆ కష్టం తప్పకుండా తీరిపోతుంది. అలాగే శత్రువుల బాధ దూరమవుతుంది, ఆపదలు తొలగిపోతాయి. మర్చిపోకుండా స్వామివారికి తులసి దళాలను భక్తిపూర్వకంగా సమర్పించండి. అంతా శుభమే కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, ధనాకర్షణ కోసం, అలాగే ముఖంలో కాంతి పెరగడానికి, అందం పెరగడానికి అప్పుడప్పుడు ఈ పరిహారాన్ని పాటిస్తూ ఉండండి. ఒక రాగి పాత్రలో కానీ లేదా మట్టి కుండలో కానీ పాలు పోసి అందులో కొన్ని బియ్యం వేసి అలాగే కొంచెం పసుపు, కుంకుమ మరియు పుష్పాలు వేసి నమస్కారం చేసుకొని ఇంటి బయట వెన్నెల వచ్చే చోట రాత్రంతా నిల్వ చేయండి. అలాగే మరోవైపు ఒక పళ్ళెం తీసుకొని దానిలో పాలు పోసి మధ్యలో మట్టి ప్రమిదను పెట్టి దీపం వెలిగించి పూజ గదిలో ఉంచండి. అలాగే అదే సమయంలో కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ పరిహారం మీరు ఎప్పుడు చేసినా సరే సాయంత్రం వేళ చేయండి. ఆ తరువాత ఉదయాన్నే నిద్రలేచి బయట ఉంచిన పాలల్లో ఒక చుక్క పాలను నుదిటిన ధరించండి. ఇలా చేస్తే కెరియర్ పరంగా అభివృద్ధి ఉంటుంది, ధనాకర్షణ పెరుగుతుంది, అందంగా కూడా ఉంటారు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.